వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్దిసేపటి క్రితం గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. సో అది ఏంటిది అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే 25,000 మంది బెంగాల్ టీచర్ల నియామకం రద్దు. పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ విషయం. గతంలో పశ్చిమ బెంగాల్ నిర్వహించినటువంటి 25,000 టీచర్ పోస్టులు నియామకాలని అక్కడి హైకోర్టు రద్దు చేసింది. సో అది అప్పీల్కి సుప్రీంకోర్టుకి అయితే చేరింది. సో సుప్రీంకోర్టు కూడా దాన్ని రద్దుని సమర్థించింది. సో మనం పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో టీచర్ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రాష్ట్రంలో 2016లో జరిగిన 25,000 టీచర్ల నియామకాలలో అక్రమాలు జరిగినట్లు గతంలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలపై రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. 3 నెలల్లోగా కొత్త టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ న్యూస్లో రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో ఓవరాల్గా స్టూడెంట్స్కి అయితే ఈ విషయంలో న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియామకాలలో అక్రమాలు జరిగినప్పుడు సరైన సమయంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని ప్రూవ్ చేయడం ద్వారా ఇప్పుడు 25,000 మందిని వాళ్ళు కాపాడి సరైన అభ్యర్థులు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మళ్ళీ జాబ్ వచ్చే అవకాశాన్ని వాళ్ళు అందరూ కలిపి చేకూర్చారని మనం చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని మరొక పేపర్ కూడా మనకి కవరేజ్ ఇచ్చింది. 2016లో జరిగిన 25,000 టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు. సో ఇది 2016లో నోటిఫికేషన్ వస్తే 2024లో కోల్కతా హైకోర్టు రద్దు చేయగా 2025లో సుప్రీంకోర్టు దాన్ని మరొకసారి సమర్థించి రద్దు చేసింది కరెక్ట్ అని ఆదేశించింది. సో ఓవరాల్గా 3 నెలల్లో మరోసారి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి జాబ్స్ అన్ని ఫిలప్ చేయాలని ఆదేశించడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.